నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటి అమలుకు నిర్దిష్టమైన కాల పరిమితిని కూడా నిర్ణయించారు. ఇక మరోవైపు సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచారు. ఇక ఏప్రిల్ నుంచి ఈ పెంచిన మొత్తాన్ని వర్తింపజేస్తారు. అలాగే జూలై 1న సచివాలయ ఉద్యోగులకు పెన్షన్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజే పూర్తిగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుతూ పక్కాగా ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కీలకమైన 2 పథకాలకు పేర్లు మార్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు. ఇక మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును కూడా మార్చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనారిటీస్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక 2014 నుంచి 2019 వరకు చంద్రన్న పెళ్లి కానుకను పక్కాగా అమలు చేశారు చంద్రబాబు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేసింది. చివరగా ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే అమలు చేసింది. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే పెళ్లి కానుక అందించినట్లు తెలుస్తోంది. ఇక తొలి 3 సంవత్సరాల పాటు జగన్ సర్కార్ రకరకాల కారణాలు చెబుతూ పెళ్లి కానుక స్కీమ్ను అమలు చేయలేకపోయింది. ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో వివాహాలు చేసిన కుటుంబాలకు ఆర్థిక పరమైన భరోసా లేకుండా పోయింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో జగన్ సర్కార్ మేల్కొంది. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 ఇవ్వగా కులాంతర వివాహాలకు ₹1,20,000 ఇచ్చారు. అలాగే బీసీలకు 50,000, అందులో కులాంతర వివాహాలకు 75,000, అదేవిధంగా మైనార్టీలకు ₹1,00,000, దివ్యాంగులకు ₹1,50,000 ఇచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వబోతున్న చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా సాయం అందేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.